సార్ మీరు అంటే అప్పుడు జస్టిస్ కృష్ణయ్యర్ గారు మీరు మిగతా కొంతమంది ప్రొఫెసర్లు కూడా కలిసి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా స్థాపించినట్టున్నారు. అంటే ఈ పౌర హక్కులకి సంబంధించి ఒక ఎడ్యుకేషన్ లాంటిది ఇవ్వాలనేది ఉన్నదా? అటువంటిది ఏం లేదండి. కానీ ఒక్కటేంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ అంటే విద్యా హక్కు ఉద్యమం విద్యా పరిరక్షణ కమిటీ అఖిల భారత స్థాయిలో విద్యా పరిరక్షణ కమిటీకి అధ్యక్షుడు కృష్ణయ్యారు. ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీకి నేను సెక్రటరీ. జస్టిస్ చిన్నపరెడ్డి గారు మాకు అధ్యక్షుడు. చిన్నపరెడ్డి గారికి కృష్ణయ్యర్కి ఉండే పరస్పర గౌరవం మీద కృష్ణయ్యర్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి అంటే ఆ రైట్ టు ఎడ్యుకేషన్లోనే ఈ పౌర హక్కులది కూడా ఒక అది పౌర హక్కులది అది భిన్నమైందండి. అది ఒక హక్కే. కానీ పిల్లలందరికీ చదువు కావాలి, నాణ్యమైన చదువు కావాలి, సమానమైన విద్య కావాలి, కామన్ స్కూల్ కావాలి. ఒక కామన్ స్కూల్లో పిల్లలు పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ముఖ్యమంత్రి కొడుకైనా ప్యూన్ కొడుకైనా ఒకే స్కూల్కి వెళ్ళాలి అనేది కొఠారి కమిషన్ ఏదైతే వాళ్ళు అప్పుడు నివేదికలో దాన్ని అమలు చేయాలి అనేటువంటి ఒక స్ఫూర్తితో మన ఈ ఉద్యమం ప్రారంభమైంది. నూతన ఆర్థిక విధానం వచ్చిన తర్వాత, సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా వచ్చిన తర్వాత విద్యా హక్కు అనేది విద్యను ప్రైవేటైజ్ చేయాలి అనేటువంటి ప్రయత్నం మొదలైనప్పుడు ఈ ఉద్యమం ప్రారంభమైంది. 86లో ఈ ఉద్యమం వచ్చింది. 86 నుంచి నేను విద్యా హక్కు విద్యా పరిరక్షణ కమిటీలో నేను జనరల్ సెక్రటరీగా అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కొనసాగుతున్నాను. ఈ 30-40 ఏళ్ళు మేము ఉమ్మడి రాష్ట్రంలో నిరంతరంగా ప్రజలను సమీకరిస్తూ వచ్చాం. ఇప్పుడు అఖిల భారత స్థాయిలో మాకు ఇప్పుడు ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ అని దాంట్లో 22 రాష్ట్రాల్లో మేము ఉద్యమ నిర్మాణం చేస్తున్నాము. నేను కూడా నాగాల్యాండ్ నుంచి కేరళ దాకా నేను అన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడ వెళ్ళి ప్రజలను ఎడ్యుకేట్ చేయడము, ప్రజలతో సంప్రదించడము, అక్కడే డెమోక్రట్స్ను తీసుకొని ఒక జాతీయ స్థాయిలో ఈ దేశంలో ఉండే పిల్లలందరికీ సమానమైన విద్య, నాణ్యమైన విద్య, ఉచితమైన విద్య, కామన్ స్కూల్ విద్యా విధానం ద్వారా పిల్లలందరికీ చదువు రావాలి, తల్లిదండ్రుల ఆదాయంతో సంబంధం లేకుండా పిల్లలకి నాణ్యమైన విద్య రావాలి అనేటువంటి ఒక బలమైన స్వప్నంతో మేము పోరాటం చేస్తున్నాము. అనిల్ సత్గోపాల్ అని ఒక అద్భుతమైనటువంటి మేధావి, ఆయన బయోకెమిస్ట్రీలో డాక్టరేటు, ఆయన కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి నోబెల్ అవార్డు చేశాడు. ఆయన హుషంగాబాద్లో తాను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి పర్మిషన్ తీసుకొని చిన్నపిల్లలకు సైన్స్ చెప్పడం ఎలా అనే ప్రయోగాన్ని 15 ఏళ్ళు చేశాడు. తన సైన్స్ రీసెర్చ్ వదిలిపెట్టేసి ఆ ప్రయోగం నుంచి చాలా పాఠాలు వచ్చాయి. ఆయన ఈ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నాడు. ఆయనతో మేమందరం కలిసి అఖిల భారత స్థాయిలో మావోయిస్ట్ పార్టీ నుంచి గాంధీయన్స్ దాకా సోషలిస్టులు, లోహియట్స్ అందరిని కలుపుకొని ఒక విస్తృతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి దాని వేదికగా ఒక అఖిల భారత స్థాయి ఉద్యమం ఏంటంటే అంతిమంగా ఈ దేశంలో ఉండే పిల్లలందరికీ సమానమైన, నాణ్యమైన, ఉచితమైన విద్య రావాలి అని ఒక పోరాటం జరుగుతుంది. దాంట్లో నేను కూడా ఒక భాగస్తుని. సార్ మీరు అంటే మీ చాలా రైటింగ్స్లో సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాని ఇక్కడ అమలు చేస్తున్నారు. అటువంటి అభివృద్ధి నమూనాలో విద్యకు కానీ న్యాయానికి కానీ దానికి ఆస్కారం లేదనేటువంటిది మీరు ఎక్కువ రాస్తూ ఉంటారు. అంటే ఇవాళ అమెరికా సొసైటీలో కానివ్వండి, అక్కడ కానివ్వండి, అంటే ఎడ్యుకేషన్లో తారతమ్యాలు ఉన్నాయంటారా? అంటే ప్రైవేటీకరణ ఎక్కువ జరుగుతుందంటారా? అక్కడ కూడా అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ ఇటువంటి వాటిల్లో అందరికీ అంటే పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అక్కడ దాదాపుగా అందరికీ ఒక రకమైనటువంటి విద్య అందిస్తున్నారు కదా. అంటే యూరప్ చాలా సివిలైజ్డ్ అండి. యూరప్ చాలా నాగరిక, వాళ్ళు చాలా రెవల్యూషన్ చూశారు, యుద్ధాలు చూశారు. యూరప్కు ఉండే పరిణితి వేరు కనుక ఫ్రాన్సు, జర్మనీ, బ్రిటన్ ఇక్కడ అందరు కూడా పిల్లలందరికీ ఆ విధంగా చూస్తే అమెరికాలో కూడా నేబర్హుడ్ స్కూల్, కామన్ స్కూల్ త్రూ నేబర్హుడ్ స్కూల్ అనేది అమెరికా వాడు 200 ఏళ్ళుగా ప్రైవేట్ స్కూల్ లేవు. అమెరికాలో 2% మంది పిల్లలు మాత్రమే చార్టర్ స్కూల్స్కి పోతున్నారు. ఇప్పుడు మారుస్తున్నారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు చార్టర్ అదే అంటున్నాండి. అందువల్ల సామ్రాజ్యవాద డెవలప్మెంట్ నమూనాని ఇక్కడ అమలు చేస్తున్నారు అని అనటం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు వాడు ప్రపంచవ్యాప్తంగా విద్యను మీరు ప్రైవేటైజ్ చేయాలి, మార్కెట్కు అప్పచెప్పాలి, ఆరోగ్యాన్ని మార్కెట్కి అప్పచెప్పాలి, సంక్షేమం వద్దు, సంక్షేమం మీద డబ్బులు అనవసరము, సంక్షేమం చేస్తే మీకు గ్రోత్ రాదు, మీ గ్రోత్ రేట్ పడిపోతుంది అని ఒక తప్పుడు నమూనాని మనకి ఇచ్చాడు. వాడు ప్రపంచం అంతా రుద్దాడు, మన మీద కూడా రుద్దాడు. దానికి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ దాన్ని అంగీకరించి మనకేదో అవసరం ఉందని చెప్పి ఆ మోడల్ని తీసుకొచ్చామొచ్చి మనకు ప్రైవేటు ఈ కార్పొరేట్ విద్య, తర్వాత ఎంసెట్, ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ యూనివర్సిటీ ఇవన్నీ రావడం మొదలు. అంతకుముందు లేదు. మా జనరేషన్కు ఇక్కడ మేము ఉస్మానియాలో చదువుకున్నప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ కాలేజెసే లేవు.
స్కూలు మా ఊళ్ళో నేను హై స్కూల్ చదువుకున్నాను. మా క్లాస్మేట్ బాలనాగయ్య అన్నవాడు, బాలసంతప్పు కాస్ట్ అతను ఈ భిక్షాటన చేసుకునే కులం అది. ఆయన ఆదివారం రోజు మా ఇంటికి భిక్షం కొరకు వచ్చేవాడు. కానీ ఆయన నా క్లాస్మేటు. మా అమ్మ ఆయనకి ఏదో బియ్యం ఇస్తారు, మీ క్లాస్మేట్ వచ్చాడు అనేవాడు. అంటే బాలనాగయ్య నేను ఒకటే క్లాస్లో చదువుకున్నాను. మాకు మంగళి లింగయ్య అన్నాడు, చాలా బ్రైట్ స్టూడెంట్. ఆయన మేమంతా కలిసే చదువుకున్నాము. నర్సయ్య, రామయ్య, పాపయ్య ముగ్గురు దళితులు ఉన్నాం, మేమంతా కలిసే చదువుకున్నాం. అప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు లేవు కదా. ఇప్పుడు అక్కడ నుంచి మనం ఏం చేసాము, విపరీతంగా ప్రైవేట్ స్కూల్ పెట్టేసి లక్షలాది రూపాయలు ఫీజు ఛార్జ్ చేసేసి ఇక ఉన్నవాడికో చదువు, లేనివాడికో చదువు, ఈ మొత్తం చదువునంతా విస్మరించి ఈ స్కూళ్ళని పాడు చేసి అసలు ఈ స్కూళ్ళలో విద్యనంతా ధ్వంసం చేసేసి ఇవాళ గవర్నమెంట్ స్కూల్ పోతే మేమంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నవాళ్ళం. ఈ కేసీఆర్ గారు ఎక్కడ చదువుకున్నారండి? అసలు సిద్దిపేట కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నారు. వీళ్ళంతా నేను రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్తే ఎట్లా మీరు ప్రైవేట్ స్కూల్ వద్దంటే మీరు ఎక్కడ చదువుకున్నారని అడిగాను. నేను గవర్నమెంట్ స్కూల్. మరి మీరు గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ముఖ్యమంత్రి అయ్యారు కదా, గవర్నమెంట్ స్కూల్లో చదువు రాదని అంటే ఎట్లా అసలు? కనుక గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువు రాదు అని ఇప్పుడు పెద్ద ప్రచారం జరిగిపోయి తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అప్పులు చేసి ఒక పూట పస్తుండి పిల్లోడిని బడికి పంపే పరిస్థితి సమాజంలో ఉండకూడదు. ఒక నాగరిక సమాజం అంటే నేను అతి పేద కుటుంబంలో పుట్టిన, చదువుకునే అవకాశం నాకు ఉండాలి. నా తల్లిదండ్రులకు నా యొక్క నేపథ్యం నన్ను నా జీవితంలో ఎదగకుండా చేయడం అనేది అది అనాగరికం. అందుకనే మేము అటువంటి పరిస్థితి వస్తుందంటారు, రావాలి. దాని కొరకు పోరాటం చేయబోతారు. అది ఇప్పుడు అంటే నిరంతరంగా ప్రజలను మనం సమీకరిస్తుంటే ఒక విస్తృత ఇప్పుడు కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని కేసీఆర్ గారు నినాదం ఇచ్చారంటేనే ఎక్కడో ఒక స్థాయిలో ఈ ఉద్యమ ప్రభావం ఉంది. ఆ మాత్రాన్ని అనిపించాం కదా, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఆయన చేత అనిపించాం కదా. అనిపించగలిగిన స్థాయికి తీసుకొచ్చినప్పుడు అది చేయించే స్థాయి కూడా మన ఉద్యమాన్ని తీసుకుపోగలం అనేటువంటి విశ్వాసం మనకు ఉంది. కానీ ప్రజలు అడగకపోతే ఇంకా విద్య పూర్తి పాడైపోతుందండి. గవర్నమెంట్ స్కూల్లే మూతపడుతుంది. ఇప్పటికే ఇప్పుడు మళ్ళీ 4,000 స్కూళ్ళు మూస్తామంటున్నారు తెలంగాణలో. అక్కడ ఆయన 6,000 స్కూళ్ళు మూస్తామంటున్నారు. దేశవ్యాప్తంగా 1,00,000 స్కూళ్ళను మూసేశారు, ప్రభుత్వ స్కూళ్ళని. అరే విద్యను ప్రాథమిక హక్కు చేసిన తర్వాత స్కూళ్ళ సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? తల్లిదండ్రులకు ఏమైపోయిందంటే గవర్నమెంట్ స్కూల్ పోతే చదువు రాదు కాబట్టి వాళ్ళు లేబర్ చేసుకుంటున్న ఒక పూట పస్తుండి పిల్లోని చదువుకుంచుకునేటువంటి పరిస్థితికి ఇవాళ మన విద్యారంగాన్ని నెట్టాం. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితి మారాలంటే విస్తృతంగా ప్రజల నుంచి ఒత్తిడి రావాలి. ఆ ఒత్తిడి రావాలంటే ఉద్యమం కావాలి. ఆ ఉద్యమంలో నేను ఇవాళ మేమందరం కూడా ఈ 22 రాష్ట్రాల్లో భాగస్వాములుగా ఉన్నాం. ఇప్పుడు కాకుండా రేపు ఈ మాతరం కాకుండా ఇంకో వచ్చే తరమైన ఈ స్వప్నాన్ని నిలబెట్టాలండి. పిల్లలందరికీ నాణ్యమైన విద్య రావాలి అనేటువంటి ఈ ఆకాంక్ష ఏదైతుందో దీన్ని సమాజంలో నిలబెట్టాలి. మనం సాధించకపోవచ్చు, కానీ మన తరము వచ్చే తరానికి చెప్పవలసింది అంటే మీ తరమైన అందరికీ సమానమైన విద్య అనేది సాధించండి అనేటువంటి వారసత్వాన్ని మనం ఇవ్వాలి. అంతేకాని మనము ఏం చేసి ఏం జరగదు అని అనుకుంటే ఇంకా సమాజం పూర్తి ధ్వంసం అయిపోతుంది. అది కాకుండా కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch